జరిగింది. మనతో సర్పంచ్ గారైన గోపాల్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా మేడం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ సర్పంచ్ అవ్వడం యాజ్ ఎ కంగ్రాచులేషన్స్ మేడం. యాజ్ ఎ సర్పంచ్ అవ్వడం కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, యాజ్ ఎ సర్పంచ్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? సెకండ్ టైం కూడా మళ్ళీ మీరే సర్పంచ్ అయ్యారు. అయితే ప్రత్యేకంగా తిగరాజపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మా మిస్సెస్కు సర్పంచ్గా, మహిళా సర్పంచ్గా మాకు అధిక మెజార్టీతో 28 ఓట్లతోనే గెలిపించడం జరిగింది. అందుకు ప్రత్యేక ఒక్క ఓటుతోనే గెలిచడం అన్నది పెద్ద గొప్ప. అప్పుడు 5 సంవత్సరాలు మాకు పట్టం కట్టి గెలిపించిండ్రు. 5 సంవత్సరాలు కూడా మేము అందుబాటులో ఉండి మేము అనుకున్న పనులు చేసినాం. కొన్ని కుంటుబడి ఉన్నాయి. మళ్ళీ రెండోసారి మాకు రేవూరు ప్రకాష్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే గారు మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మేము కూడా అధిక మెజార్టీతో ఈసారి 241 మెజార్టీతో గెలవడం జరిగింది. గ్రామ ప్రజలకు ఎందుకంటే ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మాకు 28 ఓట్లతో గెలిపించింది. ఇప్పుడు అభివృద్ధి చేసినాం కాబట్టి, అందుబాటులో ఉన్నాం కాబట్టి అధిక మెజార్టీతో 241 మెజార్టీతో గెలిపించిండ్రు. వాళ్ళకు అందుబాటులో ఉండి వాడి సమస్యలు 5 సంవత్సరాలు కూడా వాళ్ళ కష్ట సుఖాలు పంచుకొని అందుబాటులో ఉండి వారికి మాకు ఓట్లేసి గెలిపించినందుకు ప్రత్యేక గ్రామ ప్రజలకు, మా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, మన రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి, మాకు మండల నాయకత్వానికి, మండల పార్టీ అధ్యక్షునికి మా మీద కొద్దిగా గత 5 సంవత్సరాలు అభివృద్ధి చేసినాం కాబట్టి ప్రజలలో కొద్దిగా మంచి పేరు ఉన్నదని మాకు ఆలోచించి మాకు మళ్ళా రెండోసారి టికెట్ ఇవ్వడం కూడా ఎమ్మెల్యే గారికి, మండల పార్టీ నాయకత్వానికి, గ్రామ పార్టీ అధ్యక్షునికి, కమిటీకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు, ప్రత్యేక యూత్కు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా నాకు యూత్ కూడా సపోర్ట్ బాగా చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కొన్ని వాగ్దానాలను చేయడం జరిగింది. వాళ్ళ సమస్యలు 5 సంవత్సరాలలో వాళ్ళ తోడు ఉండి ఆ పనులు కూడా పూర్తి చేసి, వాళ్ళ సహకారం మాకు ఉండాలి, మా సహకారం వాళ్ళకు ఉంటేనే ఊరు డెవలప్ అవుతుంది. మేము కూడా అందరితోని అన్ని పార్టీలకు అతీతంగా మేము ఉంటాం. ఒకటే పార్టీ కాదు, అన్ని పార్టీలతో మేము అన్నితంగా ఉండబట్టే మాకు ఇంత మెజారిటీతో గ్రామ ప్రజలు గెలిపించారు. వాళ్ళు అందుబాటులో ఉండి ఏం పనులు ఉన్నా ఏమున్నా మేము ప్రత్యేకంగా వాళ్ళ అందుబాటులో ఉండి ఊరికి అభివృద్ధి చేద్దామని కోరుకుంటున్నాం. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు లేవు ప్రస్తుతం? చాలా కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి మేడం, కొన్ని డ్రైనేజీ. మా ఊరికి ప్రత్యేక గుడి అన్నది లేదు. అంటే పూర్వం 50 సంవత్సరాల కింద లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళు అనేది పాతగా శిథిలావస్థకు వచ్చినాయి. మా గ్రామ ప్రజలు ఎందుకంటే గత 5 సంవత్సరాల కింద బొడ్రాయి పోషమ్మ అనేది కొత్తగా చేసుకోవడం జరిగింది. అప్పుడు నిలబడేటప్పుడు కూడా బొడ్రాయి పోషమ్మను మీ సహకారం ఉంటే మేము కూడా చేద్దామని 5 సంవత్సరాల అప్పుడు గెలిపించినప్పుడు అందరి ప్రజల సహకారంతో మేము కూడా చేసినాం. ఇప్పుడు కూడా మళ్ళీ గుడి అనేది ఒకటి ముందుకు మేము తీసుకెళ్ళడం జరిగింది. జనాలు కూడా మీ సహకారం ఉంటే అది కూడా చేసుకుందాం 5 సంవత్సరాలుగా అని మేము కూడా వాళ్ళతో మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళకు సహకరిస్తే వాళ్ళ సహకారంతో మేము కూడా ముందుకెళ్ళి ఆ గుళ్ళు కానీ, ప్రత్యేకంగా సీసీ రోడ్డు లేవు, మహిళా బిల్డింగ్ లేదు, కొన్ని పైప్ లైన్ అంటే చిన్న సమస్యలు ఉన్నాయి. చాలా 5 సంవత్సరాల కింద చాలా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, శ్మశాన వాటికి కానీ, రైతు వీధికి కానీ చాలా డెవలప్ అయింది. ఈ గవర్నమెంట్ ఉన్న పనులు కూడా పూర్తి చేసుకొని మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు ఈ సంవత్సరం మాకు 21 ఇండ్లు వచ్చినాయి. అందరికీ అన్నీ కూడా స్లాబ్లు అయిపోయినాయి, కలర్ కూడా పెయింట్ అవుతుంది. మళ్ళీ మేము అధిక మెజారిటీతో గెలిచినాం కాబట్టి ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరిగింది. మాకు కూడా కొద్దిగా లాస్ట్ ఊరు సార్, మాకు ప్రత్యేకంగా కొద్దిగా చూడాలి.
మామూలుగా బీసీలు కానీ ఎస్టీలు కానీ భూమి లేని వారు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇళ్ళ జాగాలు లేవు, వాళ్ళకు కూడా గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి వాళ్ళకి జాగాలు లేని వారికి ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది, ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది. ఓకే సార్, ఇంకా మా ఛానల్ ద్వారా ఇంకా ఎవరికేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక గవర్నమెంట్ తరఫున వారికి గవర్నమెంట్ ఉన్నది కాబట్టి గత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పేదవాడి కళ నేరాలంటే కాంగ్రెస్ పార్టీ, అంటే పేదవాడి కళ నేరాలంటే అప్పుడు లేని వాళ్లకు జాగలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి పేదలకు, బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీ లేని వాళ్ళందరికీ ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాళ్ళకు కూడా జాగలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని గవర్నమెంట్ను మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే గారిని మాకు భూములు ఉన్నాయి కాబట్టి లేని వారికి ఇండ్లు స్థలాలు ఇచ్చి ఎక్కువ ఇండ్లు ఇవ్వాలని మేము గవర్నమెంట్ గ్రామ ప్రజల తరఫున కోరుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ తిగరాజ్పల్లి సర్పంచ్ గారితో. థ్యాంక్ యూ.